కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా చూస్తున్నాం ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది ఉంది. ఎందుకు ఇంత డెఫిషియన్సీ మనం చూస్తూ ఉన్నాము? సో విటమిన్ డి సఫిషియెంట్గా అందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అందరికీ సప్లిమెంట్స్ అయినా న్యాచురల్ వేస్లో కూడా విటమిన్ డి పొందవచ్చా? ఇక అంతేకాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ భావన గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గానే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు. అయితే అందరిలో కూడా అంటే 90% ఆఫ్ ద పీపుల్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ, ఇప్పుడు మనం ఒక ఇయర్లీ టెస్టులు చేయించినప్పుడు అన్నీ బాగానే ఉన్న డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే ఇంత డెఫిషియన్సీ అనేది అసలు ఎందుకు? మీరు అన్నట్టు మనం టెస్ట్ చేయం, కానీ చేస్తే లిటరేచర్ ప్రకారం 70% ఆఫ్ ది ఇండియన్స్ అందరికీ డెఫిషియన్సీ ఉంటుంది అని. అయితే మనం ఎండలో బాగానే తిరుగుతాము, మన దేశంలో కూడా ఎండ బాగానే ఉంటుంది, ట్రాపికల్ కంట్రీ అంటాం కదా, అయినా కూడా ఇంత లోపం ఎందుకు ఉంటుంది అంటే యాక్చువల్లీ మెలనిన్, మన చర్మంలో ఉండే మెలనిన్ అదొక హిండ్రెన్స్. అంటే అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది యాక్చువల్లీ మన చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవ్వడానికి. మామూలుగా ఆహారంలోనే కాదు, మన చర్మంలోంచి కూడా సబ్క్యూటేనియస్ ఫ్యాట్లోంచి కొలెస్ట్రాల్ విటమిన్ డిగా ఉత్పత్తి అవుతుంది అనమాట. ఇది యూవీ లైట్ ఎక్స్పోజర్ అయిన తర్వాత. అయితే నేను అన్నట్టు మన చర్మంలో మెలనిన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, యూజువల్లీ మనం బ్రౌన్ స్కిన్ కదా, బ్రౌన్ ఆర్ డార్కర్ స్కిన్, అందుకని ఈ మెలనిన్ అనేది ఆ కొలెస్ట్రాల్ని విటమిన్ డికి మార్చే క్రమాన్ని ఆపేస్తుంది. సో మనం ఎంతసేపు ఎండలో ఉన్నా అంత ఎక్కువ విటమిన్ డి, మనకు డైలీ సరిపడా విటమిన్ డి అంతగా దొరకకపోవచ్చు. సో దీనికి ఆహార సోర్సెస్ యాడ్ అవ్వాల్సిందే. అవి యూజువలీ ఎగ్స్, ఎగ్ యోక్, ఎగ్ వైట్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్, మీట్, ఇవి చాలా మంచి సోర్సెస్ అన్నమాట. వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇండియాలో ఉన్నట్టు ప్రిడామినెంట్లీ వెజిటేరియన్ డైట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ విటమిన్ డి లోపం అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మెలనిన్ అనేది అది పక్కన పెట్టేస్తే యూజువల్లీ 11 AM to 3 PM ఈ టైంలో మనం ఎండకు ఎక్స్పోజ్ అయితే అట్లీస్ట్ 60 to 120 minutes ఎక్స్పోజర్. ఎర్లీ మార్నింగ్ కాదు, యాక్చువల్లీ అనుకునేది అదొక చిన్న అపోహ. అప్పుడప్పుడే సన్ రైజ్ వస్తా ఉంటాయి. అవును, బట్ అవి చాలా ఆబ్లీక్ గా ఉంటాయి రేస్. ఆ యూవీ రేస్ అనేవి స్కిన్ మీద పడ్డము, ఈ ప్రక్రియ అంతా స్టార్ట్ అవ్వడం జరగదు. సో 11 AM to 3 PM ఈ టైంలో, బట్ యూజువల్లీ ఈ టైం అవాయిడ్ చేస్తాం మనం, ఎందుకంటే సో మిగతా టైంలో మనకు ఉండే సన్ ఎక్స్పోజర్ వల్ల అంత పూర్తిగా బాడీ కావాల్సినంత విటమిన్ డి దొరకటం లేదు. ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం అంటే పొద్దున్నే వెళ్ళాలి, వాకింగ్కి వెళ్తాము, అప్పుడు సన్ రైజ్ వస్తాయి, సన్ రైజ్ అవుతుంటే వచ్చే ఆ రేజ్ వల్లే వస్తుంది అని. ఇప్పుడు చెప్తున్నారు 11 AM నుంచి 2 PM వరకు అప్పుడు ఎక్స్పోజ్ అవుతేనే ఎండకి డి విటమిన్ వస్తుందని. వేరే టైంలో రాదని కాదు, ఈ టైంలో ఉండేది ఎక్కువ బెనిఫిట్ అని, బట్ హార్మ్ కూడా ఎక్కువ యూవీ రేస్ వల్ల. అవును. సో అంటే మా సన్ స్క్రీన్ రాసుకుంటే రాదుగా అనేది, అది కూడా ఒక బ్యారియర్. సో మనం ఒక లేపనం పూసేసి అది అబ్స్ట్రక్ట్ చేసేస్తున్నాము, బట్ మనం అది సన్ వల్ల అయ్యే డ్యామేజ్ ని ఆపడానికి అన్నట్టు అబ్స్ట్రక్ట్ చేస్తున్నాము. పనిగా పక్కన ఇది కూడా వైటమిన్ డి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఆహారాలు తీసుకోవాలి, ఇలా ఎక్స్పోజ్ అవ్వాలి, విటమిన్ డి వస్తుంది. సప్లిమెంట్స్ తీసుకుంటే సప్లిమెంట్స్ సేఫ్గా వాడచ్చు. పర్ డే వేరు వయసులో వాళ్లకు 400 to 800 units ఆఫ్ వైటమిన్ డి కావాల్సి ఉంటుంది. ప్రెగ్నెంట్ వాళ్లకు లేదా మెనోపాజ్ చేసిన వాళ్ళలో కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎస్ మ్యామ్, సరే విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది అంటే అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? విటమిన్ డి మనకు మామూలుగా బాడీలో బోన్ హెల్త్ మెయిన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ హెల్త్ కూడా. సో రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయాలన్నా, అదర్వైజ్ బోన్స్ హెల్తీగా ఉండాలన్నా, ఈ రెండింటికి కూడా చాలా ఇంపార్టెంట్. సో డెఫిషియన్సీ చాలా తీవ్రంగా ఉంటే తప్పితే మనకు ఆస్టియోమలేషియా అంటే బోన్ విటమిన్ డి తక్కువైపోయి కాల్షియం, ఫాస్ఫరస్ అనే అంశాలు తక్కువైపోయి కరిగిపోతుంది బాడీలో.
అలాంటి ప్రాబ్లం రావచ్చు, ఆస్టియోమలేసియా అంటాము. యూజువలీ మన దగ్గర ఉండే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల దీర్ఘకాలంగా ఇదే సమస్య తెలియకుండా కొనసాగుతూ ఉంటే బోన్ అలా కరిగిపోతూ బాగా వీక్ అయిపోతూ బాడీ పెయిన్స్, వేగ్గా జాయింట్ పెయిన్స్ అవన్నీ వస్తుంటాయి. సో వాళ్ళలో ఏదో రుమటాలజీ ప్రాబ్లం ఉందని కాదు, బట్ ఈ వైటమిన్ లోపం వల్ల కూడా బాడీ అంతా కూడా అన్ని ఏరియాస్లో మజిల్ పెయిన్స్ వస్తాయి, బోన్ పెయిన్స్ వస్తుంటాయి, జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. ఇది ఆస్టియోమలేసియా అని అంటాం. అది కాకుండా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ లోపం వల్ల ఉట్టి విటమిన్ డి లోపం వల్లనే ఈ రుమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, బట్ అది దోహదపడుతుంది. సో ఆల్రెడీ మెయిన్లీ రుమాటిక్ వ్యాధులు అనేవి ఇమ్యూన్ సిస్టమ్ లోపం వల్ల ప్లస్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణం నుంచి ఏమన్నా ట్రిగ్గర్స్ ఉన్నా, అలానే జన్యు లోపాల వల్ల కూడా, జెనెటిక్స్, ఈ మూడిటి పరస్పర ఇంటరాక్షన్ వల్ల వస్తుంటాయి ఈ వ్యాధులు. సో ఆల్రెడీ ఒకళ్ళకు జెనెటిక్ ఇష్యూ ఉంది, మధ్యలో ఎన్వైరన్మెంటల్ ఇష్యూ అంటే ఏదన్నా వైరస్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఆర్ ప్రెగ్నెన్సీ, ఇది కూడా బాడీకి ఒక స్ట్రెస్ లాగా, ఇలాంటి ఏదన్నా స్ట్రెస్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, వాళ్ళల్లో విటమిన్ డి లోపం అనేది ఉందనుకోండి, అది రోగనిరోధక వ్యవస్థను ఇంకొంచెం క్రమం తప్పిస్తుంది. సో అన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణం రావచ్చు. సో బోన్ డెన్సిటీ తగ్గడము, బోన్స్ వీక్ అవ్వడం కూడా ఈ డి విటమిన్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది. అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, సరైన ఆహారాలు తీసుకోవాలి, న్యాచురల్ వేస్లో దాన్ని ఎలా తీసుకోవాలనేది చూడాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే కనుక ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిందే. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామంది డి విటమిన్ ఎక్కువగా వాడడము, ఎక్సెస్ వాడడం అనేది చేశారు. ఎక్సెస్ డి విటమిన్ తీసుకోవడం కూడా ప్రాబ్లమేనా డాక్టర్ గారు? అవును, బియాండ్ ప్రిస్క్రైబ్డ్ డోస్ అంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటాము. డైలీ మనకు కొన్ని మినరల్స్, విటమిన్స్ అనేవి ఒక మోతాదులో కావాలి. ఇవి వైటమిన్ ఏ, డి, ఈ, కే, ఈ 4 ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాం. అంటే మనలో ఫ్యాట్ అంశలో అవి స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. మిగతా అవి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి వాటర్ సాల్యుబుల్. సో అది మనం ఎక్స్ట్రా తీసుకున్నా, ఇప్పుడు మామూలుగా మనకు ప్రిస్క్రైబ్ చేసేది డైలీ 1 టాబ్లెట్ అనేది 2 or 3 వేసుకున్నా కూడా అది యూజువల్లీ ఎలిమినేట్ అయిపోతుంది బాడీలో, యూరిన్ రూపంలో బాడీలోంచి వెళ్ళిపోద్ది. ఇవి వచ్చేసి వైటమిన్స్ ఏ, డి, కే, ఇవనేవి బాడీలో అలానే స్టోర్ అయిపోయి ఉంటాయి. సో మామూలుగా మనం వేసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ వేసుకున్నా కూడా హానికరమే. వైటమిన్ డి టాక్సిసిటీ అన్నట్టు కూడా రావచ్చు. అప్పుడు కూడా మజిల్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అలా వస్తూ ఉంటాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో డి విటమిన్ డెఫిషియన్సీ అనేది అదొక మేజర్ ప్రాబ్లమే. దానివల్ల చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, బోన్స్ వీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రకరకాల పెయిన్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో అందరూ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకోవాలి. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చేసుకోవాలి. నేచర్కి దగ్గరగా లైఫ్ అనేది ఉండాలి. సో ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం చాలా మందిలో తగ్గిపోయింది. అవును, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే డి విటమిన్ అనేది వాడాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.